నమస్కారం. వారఫలం కార్యక్రమానికి సాదర స్వాగతం. వారం రోజులలో ద్వాదశ రాశుల భవిష్యత్తును తెలియజేసి, అలాగే ఆ గ్రహాలన్నీ కూడా ఎలాంటి స్థితిగతులలో ఉన్నాయి, ఎటువంటి శుభ అశుభ ఫలితాలను ప్రసరిస్తున్నాయి, దానికి తగ్గట్టుగా మనం ఏ విధమైన పరిహార మార్గాల్ని అనుసరించాలి, ఎలా నడుచుకోవాలి, తదితర అంశాలకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్రంలో 3 బంగారు పతకాలు సాధించిన డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ శంకర్ మంచి రామకృష్ణ శాస్త్రి గారు, ద్వాదశ రాశుల గ్రహ గమనాలు ఈ వారం ఏ విధంగా ఉన్నాయండి? సూర్యోదయ లగ్నం తులాలగ్నం. తులాలగ్నంలో సూర్యుడు బుధుడు, అలాగే వృశ్చికంలో శని, ఎప్పటిలాగానే మీనంలో కేతువు, అలాగే మిథునంలో చంద్రుడు, కుజ గురు శుక్రగ్రహాలు సింహంలో, రాహువు కన్యారాశిలో. అధిక శాతం శుభం ఉన్నప్పటికీ లగ్నంలో సూర్యోదయ లగ్నంలో, అందులోనూ ప్రధానంగా సూర్య భగవానుడు నీచ స్థితిలో ఉండటం వల్ల అప్రమత్తతతో వ్యవహరిస్తూ ముందుకు సాగటం చాలా అవసరం. మేషరాశి వారికి ఈ వారంలో ఆర్థికంగా ఏదైనా కలిసి వస్తుందా అండి? చాలా వరకు ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. తృతీయ చంద్రుడు, పంచమ గురువు, పంచమ శుక్రుడు, షష్ఠ రాహువు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆశించిన శుభ ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో విరోధాలు రాకుండా జాగ్రత్త పడాలి. అపార్థాలకు తావు ఇవ్వకండి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మనోవిచారం లేకుండా ఆలోచించండి. పై అధికారుల నుండి ఒత్తిడి పెరగవచ్చు. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి సమిష్టి నిర్ణయాలు తీసుకుంటే అంతా శుభమే జరుగుతుంది. మేషరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సూర్య కుజ ఈ 2 గ్రహాలు అనుకూలించట్లేదు కాబట్టి సూర్య కుజ శ్లోకాలు చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇక్కడ ప్రధానంగా అష్టమ శని దోషం కూడా ఉంది కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని స్మరించిన, దర్శించిన మంచి ఫలితం ఉంటుంది. మేషరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. రవి, కుజ, బుధ, శని, కేతువు. ఈ గ్రహాలకు సంబంధించిన ధాన్యాల్ని పండితులకి దానం ఇవ్వాలి. వృషభ రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ఇక్కడ రవి, బుధ, శుక్ర బలాలు కనపడుతున్నాయి కాబట్టి సత్వర విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఈ రవి, బుధ, శుక్రులతో పాటు కేతువు కూడా సహకరిస్తున్నారు. ఆత్మశక్తితో పనిచేస్తారు. సత్వరమే విజయం లభిస్తుంది. ప్రతి చిన్నదానికి ఎక్కువగా ఆలోచిస్తారు. మనశ్శాంతి లోపించకుండా చూసుకోవాలి. ఇక్కడ విజయం వేరు, మనశ్శాంతి వేరు. అలాగే గౌరవం పెరుగుతుంది. సుఖ సంతోషాలతో గడుస్తుంది. చంచల నిర్ణయాల వల్ల కొత్త సమస్యలు వస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు నూతనోత్సాహాన్ని ఇస్తాయి. అకారణ కలహాలకు దూరంగా ఉండండి. ఆర్థిక అంశాలు శుభప్రదంగా ఉన్నాయి. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ దుర్గామాతను స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? దుర్గా దర్శనంతో పాటు శివ సందర్శనం కూడా మంచిది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా చంద్ర, కుజ, గురు, శని, రాహు. ఇందులో పంచమ రాహుతో పాటు సప్తమస్థ శని వీక్షణం కూడా అంత అనుకూలం కాదు కాబట్టి ఈ గ్రహాలకి దాన ధర్మాలు పండితులకు ఇవ్వటం మంచిది. మిథున రాశి వారికి ఈ వారంలో అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందా అండి? అదృష్టం అద్భుతంగా ఉన్నది. అదృష్టకాలం కొనసాగుతోంది. ప్రధానంగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. ప్రథమ స్థానంలో చంద్రుడు, తృతీయ కుజుడు, తృతీయ శుక్రుడు, షష్ఠ శని, దశమ కేతువు.
దశమస్థ కేతువు విశేషమైనటువంటి కర్మఫలాన్ని ఇస్తారు. అరుదైన గుర్తింపు లభిస్తుంది. బుద్ధి సంపద విశేషంగా ఉంటుంది. సమయస్ఫూర్తితో అందరిని మెప్పిస్తారు. ధనలాభం సూచితం. అదృష్టకాలం కొనసాగుతోంది. అనుకున్న పనుల్లో పురోగతి ఉంటుంది. నూతన బాధ్యతలని స్వీకరిస్తారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. వ్యాపార లాభాలు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంటాయి. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మిత్రబలం పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? విష్ణు స్మరణ శుభస్కరం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే శుభ ఫలితాలు ఉంటాయంటారు? వైష్ణవ ఆలయ సందర్శనం చాలా మంచిది. లక్ష్మీనారాయణ సందర్శనం శక్తినిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో 4 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. గురు, రాహువు, బుధ, రవి. ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దాన ధర్మాలు చేయడం మంచిది. కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏమైనా కీర్తి ప్రతిష్టలు ఎదురయ్యే అవకాశం ఉందా అండి? తప్పకుండా ఉందమ్మా. దేవగురువైన బృహస్పతి అలాగే దైత్య గురువైనటువంటి శుక్రాచార్యులు వారిద్దరూ కలిసి వాక్స్థానగతులే ఉన్నారు కాబట్టి కీర్తి ప్రతిష్టలకై పనిచేస్తారు. మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రధానంగా రాహువు, బుధుడు కూడా సహకరిస్తున్నారు కాబట్టి సామాజికంగా ఎదుగుతారు. విజ్ఞాన వృద్ధితో ముందుకు సాగుతారు. ఆత్మ సంతృప్తి లభిస్తుంది. ధర్మ కార్యాలను చేపడతారు. చంచల స్వభావం వల్ల కొన్ని సమస్యలు తలెత్తే సూచన. సంకల్ప బలంతో విఘ్నాలను అధిగమిస్తారు. అవరోధాలు తొలగుతాయి. ఆర్థికంగా అదృష్టకాలం. శత్రు బలం పెరగకుండా చూసుకోవాలి. అంటే మన తరపు నుంచి జాగ్రత్తలు అవసరమవుతాయి. అధిక శాతం దైవచింతనతో గడుస్తుంది. ప్రశాంతత ఉంది. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారిని స్మరించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఆంజనేయ స్వామి వారి సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? దాన క్రమంలో 5 గ్రహాలు అనుకూలించట్లేదండి. ప్రధానంగా చతుర్థ రవి, ద్వాదశ చంద్రుడు, ధనస్థ కుజ, పంచమస్థ శని, భాగ్యకేతువు ఈ గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉండటం వల్ల ఆ గ్రహ సంబంధమైనటువంటి స్తోత్రాలు, దానాలు అవసరం. సింహరాశి వారికి భవిష్యత్తు కార్యాచరణ ఈ వారంలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందండి? అద్భుతమైనటువంటి భవిష్యత్తు ఉంది. ప్రధానంగా 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. జన్మస్థ శుక్రుడు, లాభ చంద్రుడు, తృతీయ రవి కుటుంబ సభ్యుల సలహాలతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. మనోబలం పెరుగుతుంది. పనుల్లో స్పష్టత వస్తుంది. బద్ధకం పోతుంది. ఉత్సాహంగా పనిచేసి పెద్దల నుండి ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా సత్ఫలితాలున్నాయి. ఖర్చులు పెరుగుతాయి. మొహమాటం వల్ల ఇబ్బందులు వస్తాయి. ధైర్యంగా మాట్లాడండి. అంతా మంచి జరుగుతుంది. భవిష్యత్ కార్యాచరణ అద్భుతంగా రచిస్తారు. ఆరోగ్యం శుభప్రదం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సింహరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ శివారాధన చేయడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? శివ సందర్శనం వల్ల శక్తి పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయండి. కుజ, బుధ, గురు, శని, రాహు, కేతు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి దానాలు ఇవ్వటం మంచిది. కన్యా రాశి వారికి ఈ వారంలో శ్రమకు తగ్గ ఫలితం దక్కే అవకాశం ఉందా అండి? విశేషమైనటువంటి ప్రతిఫలం ఉన్నది. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దక్కుతుంది. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. తృతీయ శని, ధనస్థ బుధ, దశమస్థ చంద్రుడు. పేరు ప్రతిష్టలు వస్తాయి. చేపట్టే పనుల్లో విజయం ఉంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అవసరానికి ధనం అందుతుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. పెద్దల నుండి ఎన్నో నూతనాంశాలు తెలుసుకుంటారు. విజ్ఞానపరమైనటువంటి అభివృద్ధిని సాధిస్తారు. మాట విలువ పెరుగుతుంది. మనోభీష్టము సిద్ధిస్తుంది. కుటుంబంలోని వ్యక్తుల నుండి శుభవార్తలు వినపడతాయి. అందరూ బాగా ఉండాలని చేసే మీ ఆలోచనలు సత్ఫలితాలను ఇస్తాయి. కన్యా రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? సాయనామాన్ని స్మరించాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? ఇష్టమైన దేవాలయానికి వెళ్ళొచ్చు. విశేషంగా సాయి సందర్శనం రక్షిస్తుంది. కన్యా రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా రవి, కుజ, గురు, శుక్ర, రాహు, కేతు ఈ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలని పండితులకు సమర్పించండి. మిగిలిన రాశుల శుభ అశుభ ఫలితాలు తెలుసుకునే ముందు విరామం తీసుకుందామండి. వారఫలం కార్యక్రమంలో చిన్న విరామం.